ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి, అవి దేవుని 7 ఆత్మలు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనము. ప్రకటన గ్రంథములో 7 ఆత్మలు అను పదము పలుమార్లు చెప్పబడిను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనము, 3వ అధ్యాయము 1వ వచనము, 4వ అధ్యాయం 5వ వచనము, 5వ అధ్యాయము 6వ వచనము. ఈ వాక్యముల ద్వారా పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ఏమో గ్రహించగలము. పరిశుద్ధాత్మ కార్యం ద్వారా ప్రభు మనలను సింహాసనం మీదకి వచ్చినట్లు చేయును. పరిశుద్ధాత్మకు 7 పేర్లు కలవు. మొదటిది నిత్యుడగు ఆత్మ. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనము. నిత్యమైన సంగతుల కొరకై మనలో కోరికలు కలిగించును. రెండవదిగా పరిశుద్ధమైన ఆత్మ. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము. మనము దేవుని పరిశుద్ధతను అర్థం చేసుకుని దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనమును పరిశుద్ధులముగా అగుటకే ఈ పేరు ఇవ్వబడెను. మూడవదిగా ఆదరణకర్త. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనము. శిష్యులు చింతించుచున్నప్పుడు మిమ్మును అనాథలుగా విడువను, నేను ఆదరణకర్తను పంపెదను అని ప్రభు చెప్పెను. ఆయన ప్రేమను మనము సంపూర్ణముగా అనుభవించినట్లు, మన ప్రతి పరిస్థితిలో ఆదరించబడినట్లు ఆయన ఆదరణకర్తగా పిలువబడెను. 4వదిగా సత్య స్వరూపియగు ఆత్మ. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనము, 16వ అధ్యాయము 13వ వచనము. ఈ ఆత్మ ద్వారా మనము సర్వ సత్యములోనికి నడిపించబడుతుము. ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ రక్షణ మార్గమును తేటగా వెల్లడి చేయును, దేవుని ప్రేమలోనికి నడిపించును, అనేక అపాయముల నుండి కాపాడును. 5వదిగా దత్తపుత్రాత్మ. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము. కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపును. ఆయనను తండ్రి అని పిలుచు స్వాతంత్ర్యమును హక్కును దయచేసినందువలన దేవునికి ఎప్పుడైనను మొరపెట్టు ధైర్యమును స్వాతంత్ర్యమును కలిగి ఉన్నాము. 6వదిగా శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మ. 2 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము. శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహములు ఈ 3 ఎప్పుడును కలిసి ఉండును. ఈ ఆత్మ మనలోనున్న భయమంతటిని తొలగించును. దేవుని మనసును, చిత్తమును, ఏర్పాటును తెలుసుకున్నటకు ఇంద్రియ నిగ్రహములు గల మనసును అనుగ్రహించును. 7వదిగా చివరిగా అభిషేకించు ఆత్మ. 1వ యోహాను రాసిన పత్రిక 7వ అధ్యాయం 27వ వచనము. మనము ఆత్మీయమైన సంగతులను ఒక్క దినములో నేర్చుకొనలేము. పరిశుద్ధాత్మ ద్వారా జీవిత కాలమంతయు నేర్చుకున్నటకు సిద్ధముగా నున్న కొలది అభిషేకము ద్వారా నేర్పించబడదుము. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.